ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. మంగళవారం బూజులు తులపవచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏమండి, మంగళవారం బూజులు తులపవచ్చా, శుక్రవారం బూజులు తులపవచ్చా అనేటువంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు, బామ్మలు, అమ్మమ్మలు ఉంటే మాత్రం ఆ రోజుల్లో అస్సలు బూజులు తుమ్ములు తులపనివ్వరు. ఎందుకు ఆ రోజు మనం బూజులు దులపకూడదు? సరే, మంగళవారానికి శుక్రవారానికి బూజులు దులపడానికి ఏమైనా సంబంధం ఉందా? వారాన్ని బట్టి మనం పనులు చేసుకుంటామా అనేటువంటి సందేహాలు కూడా మనకి వస్తాయి. నిజమే, కానీ ఎందుకు ఈ నియమాన్ని పెట్టారు? అయితే మంగళవారం శుక్రవారమే కాదండి, పండగల్లో కూడా బూజులు దులపకూడదు. ముందు రోజు కానీ అంతకుముందు వారంలో కానీ ఎప్పుడైనా దులుపుకోవాలి. కానీ పండగ రోజు కూడా ఇళ్లు కడగడాలు, దుమ్ములు దులపడాలు, బూజులు దులపడాలు చేయకూడదు అంటారు. మనం అసలు తలంటు స్నానాలు కూడా భోగిని పండగ కంటే ముందు రోజే చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజుకు మనం పరిశుభ్రంగా ఉండాలి. మన ఇళ్లు కూడా, వాకిళ్ళు ఇళ్లు కూడా శుభ్రంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ముందుగానే చేసుకోవాలి. అయితే ఈ మంగళవారం శుక్రవారం ఏం గొడవండి, ఎందుకు చేయకూడదు? ఆ రోజేం పండగ కాదు కదా అనేటువంటి సందేహం కూడా కొంతమందికి రావచ్చు. కానీ నిజానికి ఏమిటంటే, బూజు అనేది దేంతో ఏర్పడుతుంది? సాలీడుతో, సాలెపురుగు కట్టేటువంటి దీన్ని బూజు అని అంటాం. సాలెపురుగు ఏం చేస్తుంది? సాలె గూడు కడుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం బూజు అని దులిపేస్తూ ఉంటాం. సాలెపురుగును శ్రీ అంటాం. ఎందుకు దానికి శ్రీ అనేటువంటి పేరు వచ్చింది? మనకి కాళహస్తీశ్వరుడి కథ అందరికీ తెలుసు. సాలెపురుగు ఈశ్వరుడి మీద కూడా ఇలాగే తన గూడును కట్టి ఆయన్ని పూజించిందిట. ఆ తర్వాత మోక్షాన్నే పొందింది. అందుకని దానికి శ్రీ అని ఉంది. శ్రీ కాళహస్తి అని మనం అంటుంటాం కదా. అంటే అక్కడ సాలెపురుగు, ఆ తర్వాత ఏనుగు, ఆ తర్వాత పాము కూడా వాటి భక్తితో, వాటి విధానంలో ఆ ఈశ్వరుణ్ణి కొలిచి అవి మోక్షాన్ని పొందాయి. అందుకని ఏమిటంటే శ్రీ అనేటువంటి పేరు ఈ సాలీడుకు ఉంది. మరి శ్రీ అంటే మహాలక్ష్మి స్వరూపం. శ్రీ అంటే లక్ష్మి ధనాన్ని ఇస్తుంది. మరి దాన్ని మనం మంగళవారం శుక్రవారం తులిపించుకుంటామా? మనకేం కావాలి? ధనం కావాలి, మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. ఇంట్లో ఎప్పుడు మహాలక్ష్మి నిరుకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మరి మంగళవారం ఏదైనా పనిచేస్తే జ్యోతిష్ ఏం చెప్తుంది? మళ్ళీ చేయించేటువంటి గుణం దీనికి ఉంది అని కూడా చెప్తారు. అంటే మళ్ళీ లక్ష్మిని దులిపేసుకోవడమే కదా. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు ఏమంటారంటే, మంగళవారాలు శుక్రవారాలు బూజులు దులపకండి, ఇల్లు దుమ్ము దులపకండి అంటారు. కానీ దీని వెనుక మరొక ఆలోచన ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక పండగ వచ్చిందంటే ఆ రోజు పరిశుభ్రంగా మనము మన ఇల్లు కూడా పరిశుభ్రంగా పెట్టుకుని కేవలం పొద్దున్న లేవగానే స్నానం చేసి భగవతారాధన చెయ్యాలి. అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన మనస్సు కూడా పరిశుభ్రంగా నిశ్చింతగా ఉంటుంది. ఒక రకమైనటువంటి ప్రశాంతంగా మనకి ఉంటుంది. మనం పరిశుభ్రంగా ఉంటాం. ఇంటిని, పరిసరాల్ని కూడా మనం ముందుగానే పరిశుభ్రంగా పెట్టుకుంటే ఆ వాతావరణం అంతా కూడా ఒక పండగలాగా, ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఏం చేస్తాం? మంగళవారాలు శుక్రవారాలు కూడా అవ్వాన్ని పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాం. అలా పూజించినప్పుడు ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఆ రోజు అదే పనిగా మనం బూజులు దులపడాలు, తర్వాత దుమ్ములు దులపడాలు పెట్టుకోకుండా ఆ రోజు ప్రత్యేకంగా పరిశుభ్రంగా పెట్టుకుని ఇంటిని పరిశుభ్రంగా, పరిసరాల్ని పరిశుభ్రంగా, మనం కూడా పరిశుభ్రంగా ఉండి భగవతారాధన చెయ్యాలి అంటారు. అంటే ఏదైనా ఒక పూజ ఉన్నప్పుడు దానికంటే ముందుగానే మన పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనేటువంటిది ఒక కారణం. అయితే మరో కారణం ఏమిటంటే, శుక్రవారం మంగళవారం మహాలక్ష్మి పూజ చేస్తాం. ఆ తర్వాత శ్రీ అంటే మహాలక్ష్మిని, మరి ఏ మహాలక్ష్మిని పూజ చేస్తున్నామో దానికి సంకేతంగా ఉన్నటువంటి దాన్ని మనం దులపకూడదు అనేటువంటి భావనతో బూసులు దులపకూడదు అనేటువంటి మాట చెప్తారు. గర్భిణీ స్త్రీలు బూజులు దులపకూడదా? గర్భిణీ స్త్రీలు బూజులు దులపకూడదు అంటారు, దుమ్ము దులపకూడదు అంటారు. ఎందుకు అంటే దీని వెనుక అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. కేవలం మంగళవారం శుక్రవారం పండగలు అంటే దేవతారాధన చేస్తాం కాబట్టి శ్రీ స్వరూపమని, లక్ష్మీ స్వరూపమని బూజులు దులపం. మరి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భవతులు ఎందుకు దులపకూడదు అనడానికి మనకి వైద్యపరమైనటువంటి అనేక కారణాలు కనిపిస్తాయి. అదేమిటంటే, ఈ బూజు దులిపినప్పుడు, దుమ్ములు దులిపినప్పుడు చాలా మందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది. అదే పనిగా తుమ్మేస్తూ ఉంటారు. ఈ ఎలర్జీ ఏమిటంటే తల్లి ద్వారా
గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే పుట్టుకతోనే ఎలర్జీ రావటం వల్ల వాళ్ళు జీవితాంతం కూడా దీనివల్ల బాధపడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది పుట్టేటువంటి బిడ్డకి. అంతేకాదు మరో కోణంలో మరికొన్ని కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది స్త్రీలకి హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే అలవాటుగా అదే పనిగా కారణమేమీ లేకుండానే వాళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి, అంటే గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి స్త్రీలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే వాళ్ళు బూజులు దులపమే కాదు, బూజులు దులిపినప్పుడు ఏం చేస్తారు, కర్ర పుచ్చుకొని కాళ్ళు పైకెత్తి పైకి చూస్తూ, అంటే శరీరం అంతా కూడా పైకి లేపేసి బూజు కర్రతో బూజు దులుపుతూ ఉంటారు. అలాంటప్పుడు హ్యాబిచువల్ అబార్షన్స్ అయ్యేటువంటి స్త్రీలకు ఏమిటంటే వాళ్ళకున్నటువంటి ఫోర్సు ఎనర్జీ అంతా కూడా గర్భం మీద పడి వెంటనే గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరొకటి ఏమిటంటే ఎలర్జీ. ఈ ఎలర్జీ వలన ఏమిటంటే కొంతమందికి పిల్లవాడికి లోపల గర్భస్థ శిశువుకి ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎలర్జీ బాగా ఎక్కువ పెరిగిందనుకోండి, అంటే అప్పటికే కొంత వాళ్ళకి ఉండి ఇది దులపడం వల్ల మరికొంత పెరిగిందనుకోండి, ఎలర్జీ మాత్రలు కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల ఏమిటంటే ఎలాంటి మాత్రలు వేసుకున్నా కూడా దాని వల్ల ఉండేటువంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడుతుంది. బాగా మత్తుగా ఉంటూ ఉంటారు ఈ ఎలర్జీ మాత్రలు వేసుకున్నప్పుడు, నిద్రపోతూ ఉంటారు. సెడిటివ్స్ అన్నమాట ఇవి. ఈ సెడిటివ్స్ వేసుకోవడం వల్ల బిడ్డకి కూడా హానికరం అని మనకి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు అనవసరంగా మనం గర్భిణీ స్త్రీలు ఈ బూజులు దులపాలి, దుమ్ములు దులపాలి, ఎందుకు లేని అనారోగ్యాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? కేవలం బూజులు దులపడం ఏం కాదు, స్టూళ్ళు ఎక్కుతూ ఉంటారు, కుర్చీలు ఎక్కుతూ ఉంటారు, గోడలు ఎక్కుతూ ఉంటారు, చెట్లు ఎక్కుతూ ఉంటారు, పరుగు పెడుతూ ఉంటారు. బస్సుల్లో కూడా ఎక్కేప్పుడు గబగబా బస్సు వెడిపోతుందని చెప్పేసి పరుగు పెట్టి బస్సును అందుకొని గబగబా ఎక్కేస్తూ ఉంటారు. ఇలాంటి హ్యాబిచువల్ అబార్షన్స్ అయ్యేటువంటి స్త్రీలందరికీ కూడా ఇది ప్రమాదకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అందుకని గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా పరుగు పెట్టినట్టు కాకుండా అడుగులు అడిగేస్తూ చక్కగా నిదానంగా నడవటం, అలాంటి పనులు మాత్రమే చేసుకోవడం, బరువైనటువంటి పనులు చేయకపోవడం, బరువులు మోయకపోవడం, ఆ తర్వాత బూజులు దుమ్ములు దులపకపోవడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే వాళ్ళకే కాదు లోపల ఉన్నటువంటి బిడ్డకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండదు. కొన్నిసార్లు ఏమిటంటే ఈ ప్రమాదాలంటే ఈ బూజులు దులపడం వల్ల, పరిగెత్తి నడవటం వల్ల, ఎత్తులు ఎక్కడం వల్ల ఊపిరి అందదు. అంటే గర్భిణీ స్త్రీలకి ఊపిరి సరిగా ఆడదు. ఊపిరి సరిగా ఆడనప్పుడు ఏమిటంటే లోపల గర్భస్థ శిశువు కూడా ఆక్సిజన్ అందేటువంటి అవకాశాలు ఉండదు. ఒక్కొక్కసారి గర్భస్థ శిశువు మరణించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరికొన్నిసార్లు ఏమిటంటే రక్త ప్రసరణ సరిగా జరగక ఏ అవయవం అప్పుడు పెరుగుతుందో ఆ అవయవానికి రక్త ప్రసరణ జరగక అంగవైకల్యం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవి చిన్న చిన్న విషయాలైనా కూడా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇలాంటి పనులన్నీ చేయకుండా హాయిగా అమ్మను, అత్తగారు పెట్టిందో ఎవరూ లేకపోతే హాయిగా వాళ్లే కావలసినవి నిదానంగా చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి పండంటి బిడ్డని ఎత్తుకునే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలాంటి అవకాశాలున్నా కూడా వాటిని ఉపయోగించుకోకుండా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త పడాలి. రాత్రిపూట ఇల్లు ఊడవకూడదా? ఇదేమిటండి, దీనికి కూడా నియమం నిబంధన ఎందుకు? ఎప్పుడు దుమ్ముంటే అప్పుడు ఊడ్చేయచ్చు కదా, అసహ్యంగా ఎలా పడుకుంటాం అని చాలా మంది అంటూ ఉంటారు. కొంతమందికి అతి శుభ్రత 24 గంటలు చీపురు పుచ్చుకుని అస్తమానం ఊడ్చేస్తూనే ఉంటారు. కాస్త దుమ్ముచ్చినా, ఒక పేపర్ ముక్క పడినా, ఏదొచ్చినా కూడా చీపురు ఆడిస్తూ 24 గంటలు ఊడ్చేస్తూనే ఉంటారు. అయితే రాత్రిపూట ఎందుకు ఊడకూడదు? మన పెద్దవాళ్ళు సాంప్రదాయం ప్రకారం ఏం చెప్తారంటే సాయంత్రం పూట దీపారాధన చేసిన తర్వాత ఊడవకూడదు అంటారు. అసలు ఇల్లు ఎప్పుడు ఊడ్చుకోవాలి? ప్రొద్దున పూట ఊడ్చుకోవాలి, సాయంత్రం పూట కూడా ఊడ్చుకోవాలి. కానీ ఎప్పుడు? మనం ప్రొద్దున స్నానం చేయకముందు, సాయంత్రం కూడా మనం స్నానం చేయకముందు, లేదా పరిశుభ్రంగా మనం కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చేసుకుంటూ ఉంటాం కదా సాయంత్రం, దానికంటే ముందు మాత్రమే ఊడవాలి అని చెప్తారు. ఎందుకు ఇలాంటి నియమం నిబంధన ఏర్పరిచారు అంటే దీని వెనుక కూడా మనకి కొన్ని కారణాలు, వైద్యపరమైనటువంటి కారణాలే మనకి కనిపిస్తాయి. ఒకటేమిటంటే పూర్వకాలంలో అయితే మనకి లైట్లు ఉండేవి కాదు. చిన్న చిన్న గుడ్డి దీపాలు,
లాంతర్లు పెట్టుకుని వాళ్ళు ఇంట్లో గడుపుతూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు పొరపాటు కింద పడితే ఆ చెత్తలో పొరపాటున ఊడ్చి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువులు పోతాయి అనేటువంటి జాగ్రత్త కూడా వాళ్ళకి ఉండేది. అయితే కొంతమంది అనేవాళ్ళు, ఏమిటండి ఊడ్చేసి అంతా కూడా ఒక దగ్గర పెట్టేస్తాం, పొద్దున్న చూసి కదా పడేస్తామని. నిజమే, రాత్రి చెత్త పడేయకూడదు అనడానికి మాత్రమే అది సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు లైట్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు ఊడవకూడదు అనేటువంటి మాట కూడా చాలా మంది వినిపిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే, మనకి ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి, సాంప్రదాయంగా చెప్పుకోవాలి అంటే చీపురు దుమ్ములో జ్యేష్ఠాదేవి ఉంటుందిట. అయితే ఆ దుమ్ము వాళ్ళకేమిటి, ఊడ్చినప్పుడు మన మీద కూడా పడుతుంది కదా. మరి ఆ జ్యేష్ఠాదేవిని ఒంటి మీద పెట్టుకుని పడుకుంటామా? మనం పడుకోకూడదు కదా. అసలు జ్యేష్ఠ అంటే ఏమిటి? దరిద్రం. జ్యేష్ఠ ఎక్కడో లేదు, మనం చేసేటువంటి పనులలో, మనం చేయకూడనటువంటి పనులలో మన వెంటే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఎప్పుడైనా మనం ఊడ్చామనుకోండి, ఆ ఊడ్చినప్పుడు తప్పనిసరిగా ఊడ్చే వాళ్ళ మీద ఆ దుమ్ము కొంతవరకు పేరుకుపోతుంది. అది తప్పనిసరిగా అవుతుంది. మనం మైక్రోస్కోప్ లో చూస్తే తప్పకుండా ఊడ్చే వాళ్ళ మీద ఎంత దుమ్ము ఉందో మనకి కనిపిస్తుంది. అందుకని ఏమిటి, ఊడ్చి శుభ్రం చేసుకున్నాక స్నానం చేస్తాం. వాకిట్లో కానీ ఇంట్లో కానీ ఊడ్చి అలికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. చేస్తే ఏమిటి, మన మీద ఏమాత్రమైనా దుమ్ము పడింది అనుకోండి, అది కూడా మనం కడిగేసుకుంటాం. అందుకని స్నానం చేయకముందు సాయంత్రం కూడా ఏమిటి, మధ్యాహ్నం అంతా పడినటువంటి దుమ్ము, ఇంట్లో పిల్లలు అల్లరిగా అక్కడ ఇక్కడ పడేసినటువంటి చెత్త అంతా కూడా సాయంత్రం పరిశుభ్రంగా సంధ్య కసువుతో వేయటం అంటారు. అంటే సంధ్య కసువు అంటే సాయంత్రం పూట కూడా, కసువు అంటే చెత్త దుమ్ముని ఊడవటం. ఊడ్చేసి ఆ తర్వాత స్నానం చేసే వాళ్ళైతే స్నానం చేస్తారు, లేదా పరిశుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్సులు మార్చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా మన ఒంటి మీద ఉన్నటువంటి దుమ్ము, మన బట్టల మీద ఉన్నటువంటి దుమ్ము కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాత్రిపూట అంటే పరిశుభ్రంగా బట్టలు మార్చుకొని పరిశుభ్రంగా కూర్చుని భోంచేస్తూ ఎప్పుడంటో అప్పుడు ఊడ్చేయటం వల్ల ఆ దుమ్మంతా మన మీద పేరుకుపోతుంది. ఆ తర్వాత మనం హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే మన బట్టల మీద పేరుకుపోయినటువంటి దుమ్ము మళ్ళీ ఫ్యాన్ వల్ల మన ముక్కుల్లోకి, మన శరీరంలో కూడా వెళ్లి మనకి ఎలర్జీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఎలర్జీలు ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు, ఇస్నోఫీలియా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది అగ్రివేట్ చేస్తుంది, మరికొంత పెంచుతుంది. అలాంటప్పుడు తెల్లవార్లు ఆయాసపడుతూ ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా చాలా మందిలో ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళే దుమ్ము దుమ్ము అంటూ ఎక్కువగా ఊడ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈ రాత్రిపూట ఊడటం మానుకుంటే చాలా మంచిది. ఊడవకుండా ఉండటమే మంచిది. అందుకని రాత్రిపూట ఊడటం వల్ల మన శరీరం మీద ఉన్నటువంటి దుమ్మే మనకి హానికరం. కాబట్టి రాత్రి కాకముందే సంధ్యా సమయంలోనే ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే దీని వెనుక ఉన్నటువంటిది కేవలం వైద్యపరమైనటువంటి కారణాలు, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినవే తప్ప మరేదీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.